యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అత్తయ్య, దేవుడైకి అంత ధైర్యం లేదు. పిరికి వాళ్లాగా దొంగచాటుగా దెబ్బతీశాడు. మావయ్య గారిని కాని, ఆయన్ని గాని, దీపోని కాని ఎదురుగా వచ్చి ఎదిరించే ధైర్యం వాడికి లేదు. ఎదురుగా వచ్చి ఎదిరించే వాళ్లతో ఎంతకాలమైనా పోరాడగలం, కానీ చాటుగా వచ్చి దొంగ దెబ్బ తీసే వాళ్లతోనే డేంజర్. కానీ ఇప్పుడు వాడి నైజం ఏంటో మనకి తెలిసింది కదా మావయ్య. ఇకపై అందరం చాలా జాగ్రత్తగా ఉందాం. వాడు ఎప్పుడు ఎలా దాడి చేస్తాడో తెలియదు కదమ్మా. వాడు అడిగింది వాడి మొహాన్ని కొట్టేస్తే ఏ గొడవ ఉండదు కదా. మనిషి రక్తం మరిగిన పులి ఒక మనిషిని చంపి ఊరుకోదత్తయ్య. వరుసగా దాడులు చేస్తూ మనుషుల్ని చంపి తింటూనే ఉంటుంది. అమ్మా, వాడు పులి లాంటి వాడని నువ్వే చెప్తున్నావు కదమ్మా. అందర్నీ చంపి తింటాడని నువ్వే అంటున్నావు. మరి వాడికి దమ్మిడి కూడా ఇవ్వద్దంటున్నావేంటి? నేను చెప్పేది దేవుడయ్యా ఈ ఫామ్ హౌస్ తోనో 10 కోట్లతోనో ఆగడు అని. ఇది కాకుండా రేపు 20 కోట్లు అడుగుతాడు. ఎల్లుండి మన ఆస్తి మొత్తం అడుగుతాడు. అప్పుడేం చేస్తారు? అలా ఎలా అనుకుంటాడు? మాట మీద నిలబడ్డా? వాడు మనిషి అయితే మాట మీద నిలబడతాడత్తయ్య. కానీ వాడు మృగం. ఇప్పుడు మనం డబ్బులిస్తే మనం భయపడ్డామని వాళ్ళకి అర్థం అవుతుంది. భయపడే వాళ్ళని ఇంకా భయపెడతారు అలాంటి దుర్మార్గులు. అదే ధైర్యంగా ఎదురు తిరిగి నిలబడితే భయపడి తోక ముడిచి పారిపోతారు. అమ్మాయి, ఇవి మాటల్లో బాగుంటాయి, సినిమాల్లో బాగుంటాయి, నిజ జీవితంలో మాత్రం జరగవు. ఎందుకు జరగదు మావయ్య? మనం ఎంతో గౌరవప్రదమైన న్యాయవాది వృత్తిలో ఉన్నాం. ఈ రౌడీలు, గూండాలు, దొంగలు, హంతకులు ఇలాంటి ఎంతో మంది క్రిమినల్స్ ని న్యాయస్థానంలో బోన్ ఎక్కించి శిక్ష వేయించుంటారు మీరు. అలాంటి మీరు ఆఫ్టర్ ఆల్ ఇలాంటి ఒక గూండాకి తల వంచడం ఏంటి? న్యాయానికి ప్రతిరూపమైన మిమ్మల్ని చూసి వాడు భయపడాలి, కానీ వాడితో మీరు రాజీ పడ్డమేంటి మావయ్య? కథలైనా సినిమాలైనా మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాసినవి తీసినవే తప్ప ఆకాశంలో నుంచి ఓడిపడ్డ క్యారెక్టర్స్ ఏం కాదు కదా. మన బలహీనతే దేవుడయ్యే బలం అవుతుంది మావయ్య. మన బలమే వాడి ఆయుధం అవుతుంది. ఒక్కసారి దీన్ని తిరిగేసి చూడండి. మన బలం వాడి బలహీనత అవుతుంది. మన ధైర్యం వాడి ఒంట్లో వణుకు పుట్టిస్తుంది. ఒక్కసారి వాడిని భయపెట్టి వాడి ధైర్యాన్ని చంపితే చాలు, వాడు చచ్చేదాకా మన జోలికి రాడు. అవునన్న, నేను వాడికి భయపడట్లేదు. ఇందాక కాస్త ఏమరపాటుగా ఉన్నాను, అందుకే వాళ్ళు నా మీద దాడి చేయగలిగారు. ఈసారి వస్తే నేను వాడిపై దాడి చేస్తాను, చంపేస్తాను. నేను కూడా వదిన అన్నలకి సపోర్ట్ చేస్తాను నాన్న. ఈసారి దేవుడయ్య వస్తే నా చేతిలో చస్తాడు. సూపర్ సార్.
మీ బ్రదర్స్ ఇద్దరూ కలిస్తే ఆ దేవుడయ్యకు డెత్ వారంటే. ఈ మాటలకేం గాని దేవుడయ్య గొడవ మనకొద్దు ప్రసాద్. ఆస్తి పత్రాలు వాడి మొహాన కొట్టండి. లేదు భువన, దివే చెప్పిందే రైట్. నా సర్వీస్లో ఎంతోమంది కరడుగట్టిన క్రిమినల్స్ని జైలుకు పంపించాను. అలాంటిది నేను, నా ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్కి భయపడటం ఏమిటి? ఆ దేవుడయ్యే కాదు, వాడిని పుట్టించిన దేవుడొచ్చినా సరే వాడికి చిల్లుగవ్వ కూడా ఇవ్వను. నేను కూడా దివ్యనే సపోర్ట్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ మావయ్య. థ్యాంక్స్ నాన్న. ఏంటి ప్రసాద్, ఇంత జరిగాక కూడా నువ్వు దివ్యని నమ్ముతున్నావా? దాని మాటలే వింటున్నావా? దివే చెప్పింది నాకు సబబుగా అనిపించింది. ఏంటి సబబు? నేను ఆ రోజే చెప్పాను, దేవుడయ్య లాంటి దుర్మార్గుడితో పెట్టుకోవద్దు అని. ఎవరైనా విన్నారా? వాడెంత నేరస్తుడైనా సరే దివ్య వాడికి ఎదురు నిలబడి వాడు నేరస్తుడు అని కోర్టులో నిరూపించి వాడిని జైలుకు పంపించింది కదా. కానీ వాడు జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చాడు కదా. మన కుటుంబంపై పగబట్టి హర్షబాబుపై హత్య ప్రయత్నం చేశాడు కదా. ఏదో మన అదృష్టం బాగుండి హర్షబాబు ప్రాణాలతో బయటపడి ఇంటికి తిరిగి వచ్చాడు. లేదంటే ఏమయ్యేది ప్రసాద్? అలా అని ఆ దేవుడయ్య బెదిరింపులకి లొంగిపోతావా? వాడు ఎంత డబ్బులు అడిగితే అంత ఇచ్చేస్తావా? 15 కోట్లు కాకపోతే అందులో సగవైనా ఇచ్చి దేవుడయ్యని బతిలాడుకుంటాం. మమ్మల్ని వదిలేయమని దండం పెట్టుకుంటాం. చిచ్చే, ఒక నేరస్తుడికి దండం పెట్టమంటావా? లేదంటే వాడు మనకి పిండం పెడతాడు. నిన్న హర్షబాబుపై దాడి చేశాడు, రేపు దీపుపై కూడా దాడి చేయొచ్చు. అప్పుడేం చేస్తారు? నువ్వింత పిరికిదానివని అనుకోలేదు భువన. మనం ఏ తప్పు చేయలేదు. ఒక చెడ్డవాడికి భయపడి బతకటం కన్నా చచ్చిపోవటం మంచిది. నాకు చావాలని లేదు ప్రసాద్. నా కొడుకు చావును కూడా నేను చూడాలనుకోవడం లేదు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడికేమైనా జరిగితే నేను బ్రతకలేను. ఎవ్వరికి ఏమీ కానివ్వనని దివ్య మనకి మాటిచ్చింది కదా. హామీ ఇవ్వడానికి, అభయం ఇవ్వడానికి ఆ దివ్య ఏమైనా దేవతా ప్రసాద్? లేదా దేవుడయ్యకి మించిన రౌడీనా, గూండానా? పోయి దాని మాటలు వింటున్నావు. తనని తాను కాపాడుకోలేని ఒక ఆడది మనల్నేం కాపాడుతుంది? దివ్యని నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు భువన. తను దేవత కాకపోవచ్చు, కానీ తను చాలా ధైర్యవంతురాలు. అన్యాయాన్ని ఎదిరించగల ధైర్యం ఉంది, ఎవరినైనా ఎదిరించగల సాహసము ఉంది. ఇలాంటి టైంలో మనం సపోర్ట్ చేయాలి. అందుకే తనేం చెప్పినా నేను చేస్తున్నాను. చెయ్యి ప్రసాద్, ఈ ఇంటిని వల్లకాడు చెయ్యి. నీ కళ్ళ ముందు ఒక్కొక్కరు చస్తూ ఉంటే శ్మశానానికి సాగనంపి అంత్యక్రియలు చెయ్యి. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని మాటలు వింటున్నావు. నువ్వు కూడా ఒక ఆడదానివే భువన. సాటి ఆడదాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. నిత్యం మనం పూజ చేసే అమ్మవారు కూడా ఆడదే. ఆ అమ్మవారి స్వరూపంలా దివ్య నాకు అనిపిస్తుంది. అయితే ఇంకే, దివ్యని దేవుడి గుళ్ళో కూర్చోపెట్టి పూజలు చెయ్యండి. అమ్మవారి స్వరూపం అంటున్నావు కదా, హర్షబాబుకి ఏమైనా అయ్యుంటే అప్పుడు తెలిసొచ్చేది. ఎవరికి ఏమీ కానివ్వనని దివ్య మాటిమాటికి చెప్తూనే ఉంది కదా. అయినా ఆ దుర్మార్గుడైన దేవుడయ్య చేతిలో దెబ్బలు తినేంత అసమర్థులు కాదు నా కొడుకులు. వాడికి ధైర్యంగానే బుద్ధి చెప్పగలరు. అన్నిటికీ మించి దివ్య ఉండనే ఉంది. దీపుకేమైనా అవ్వాలి, దివ్యని మెడపట్టుకుని ఇంట్లో నుంచి గెంటేస్తాను. దాని అంతు చూస్తాను.
స్వామి, దేవుడా ఇలాంటి దుర్మార్గుడి కళ్ళు మా ఇంటి మీద పడ్డాయి. నా కోడలు ఒక ఆడపిల్లకు న్యాయం చేయబోతే మాకు చెడు ఎదురయింది. నీ చల్లని చూపు వల్ల హర్ష ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మళ్ళీ ఈ ఇంట్లో ఎవరికి ఏ ఆపద రాకుండా చూడు స్వామి. ఏమండి హర్ష గారు, హర్ష గారు లేవండి. లేనన్నా. ఇదిగోండి టాబ్లెట్ తీసుకోండి. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఏంటి కన్నీళ్ళు? బిడ్డ మీద ప్రేమమ్మా. వీడికేమన్నా అవుతుందేమోనన్న బాధ. ఎందుకమ్మా బాధపడతావు? అన్యాయంగా ఒక ఆడపిల్ల ఉసురు తీసింది వాళ్ళు. వాడి మనుషులతో అటాక్ చేయించి మనల్ని దొంగ దెబ్బ తీశాడు. వాడు గనక ఈసారి నాకు ఎదురు పడితే వాడికి నా చేతిలో ఉంటుంది. హర్ష, ఏంట్రా ఈ మాటలు? నువ్వున్న ఈ పరిస్థితుల్లో ఈ మాటలు మాట్లాడొచ్చా? దేవుడే ఈ సంగతి మా దివ్యం చూసుకుంటారు సార్. దివ్యమా, ఈసారి వాడు కనిపిస్తే మళ్ళీ రాకుండా వాడికి బుద్ధి చెప్పాలి. ఆల్రెడీ గట్టిగా వార్నింగ్ ఇచ్చాను చారుకేశ. నాకు తెలిసి మళ్ళీ మన వైపు రాడు. వస్తే గనక ఎప్పటికీ రాకుండా చేద్దాం. ఏంటోనమ్మా, ఈ గొడవలన్నీ దేనికి దారి తీస్తాయోనని భయంగా ఉంది. రేపొద్దున ఒకసారి పంతులు గారిని ఇంటికి పిలిపించి శాంతి పూజలు లాంటివి ఏమైనా చేయిద్దామా? దేవుడు ఈ గండం తప్పుతుందేమో. పూజలు చేస్తారా? పూజలు చెప్తా. పదకుమారి పదండి చెప్తా. మన ఇంట్లో శాంతి పూజ కన్నా ముందు వాడికి బడిత పూజ చేయాలమ్మా. అత్తయ్య గారు చేసే పూజల వల్లే హర్ష గారు ప్రమాదంలో నుంచి బయటపడ్డారు చారుకేశ. ప్రయత్నం ఎంతున్నా దైవ సాయం కూడా ఉండాలి కదా. మీరు చెప్పినట్టే రేపు పంతులు గారిని ఇంటికి పిలిపించి ఏదైనా పూజ జరిపిద్దాం అత్తయ్య. చారుకేశ, ఆ ఏర్పాట్లు చూడవా? అలాగే దివ్యమా. ఏంటి నాన్న ఏదో చెప్తానన్నారు? ఆ దివ్య హర్షల్లా మనం కూడా డబ్బులు సంపాదించడానికి ఒక ఐడియా వచ్చిందమ్మా. డబ్బులు సంపాదించే ఐడియానా? అదేదో తొందరగా చెప్పయ్యా. రేపు దివ్య వాళ్ళ అత్తయ్య హర్షబాబు కోసం ఇంటికి పంతులు గారిని పిలిపించి పూజలు చేయిస్తామన్నారు కదా. అంటే మనం కూడా ఆ పూజలేవో జరిపించి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నారా? పూజలు చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయి కానీ డబ్బులు ఎలా వస్తాయి పిచ్చి మొహమ. అయినా ఇంత అయోమైన దానివి నా పెళ్ళం ఎట్టయ్యవే? నువ్వు నాకు మొగుడైనట్టే నేను నీకు పెళ్ళాన్నయ్యాను. అబ్బా, ముందు నాన్నని ఐడియా చెప్పనివమ్మా. నువ్వు చెప్పు నాన్న. రేపు మనకి తెలిసిన పంతులు గారిని ఇంటికి పిలిపించి ఆ పంతులు గారితో మనం చెప్పింది చెప్పినట్టు చెప్పించామనుకో. పంతులు గారితో ఏం చెప్పిస్తావయ్యా? ఉదయాన్నే మొదలుపెట్టిన పూజ సాయంత్రం చీకటి పడే వరకు జరిపించాలని, మధ్యలో ఎవ్వరూ లేవకూడదని పంతులు గారితో చెప్పించామనుకో. అంతసేపు వాళ్ళని పూజలో ఉంచడం వలన మనకొచ్చే లాభం ఏంటి నాన్న? ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమిత్ర, దివ్య పూజలో ఉంటారు. హర్ష, చారుకేశ అక్కడే ఉంటారు. కస్టమర్స్ చీరల కోసం వస్తారు. ఎలాగూ పూజలో ఉన్నవాళ్ళు లేచి చీరలు అమ్మలేరు కదా. దానివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది గాని మనకు డబ్బులు ఎట్లా వస్తాయ్యా? మనం మన షాపులో ఉన్న స్టాకుని తీసుకొచ్చి ఇంటికొచ్చిన కస్టమర్లకి రెట్టింపు ధరలతో అమ్మితే లాభాలు ఎందుకు రావు?
అంటే దివ్య వాళ్ళని కావాలని సాయంత్రం వరకు పూజలో కూర్చోబెట్టి చీరలు అమ్మకుండా చేసి మనం మన చీరలు అమ్ముకుందాం అంటున్నారు, అంతే కదా? అంతే. ప్లాన్ బాగుందయ్యా. ఆ, నిజంగా నువ్వు చెప్పినట్టు రేపు మనకి డబ్బుల వర్షం కురుస్తుంది, అంతే. కానీ దివ్యక్క పంతులు గారి మాట నమ్మకుండా అంతసేపు పూజ ఎందుకు అంటే అనదు. ఎందుకంటే సుమిత్ర గారికి ఇలాంటి సెంటిమెంట్లు ఎక్కువ. ఆమె చెబితే దివ్య, హర్ష, చారుకేశ వింటారు. పూజ మధ్యలో పైకి లేవరు. ఇక ఆలస్యం చేయకుండా పంతులు గారికి ఫోన్ చేసి విషయం చెప్పయ్యా. ఓ అలాగే, ఇప్పుడే చెప్తా. హలో పంతులు గారు. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏంటి బోనా, పొద్దున్నే పంతులు గారిని పిలిపించావు? చెప్తాను ప్రసాద్. సుమిత్రక్క, దివ్య, హర్ష బాబు, త్వరగా రండి. సుమిత్రక్క, నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. నన్ను గుర్తుపట్టారా? అయ్యో, మీరు తెలియకపోవటం ఏంటి శంకర్ శాస్త్రి గారు? మా ఇంట్లో 2-3 సార్లు పూజలు కూడా చేశారుగా. అవునమ్మా, ఈరోజు కూడా పూజ చేయడానికే వచ్చాను. మేము పూజ జరిపించాలని అనుకుంటున్నట్టు మీకెలా తెలుసు పంతులు గారు? మేము మిమ్మల్ని పిలవలేదు కదా. కొంపదీసి దివ్య దృష్టితో ఏమన్నా తెలుసుకున్నారా పంతులు గారు? నాకంత శక్తి లేదండి. భువనేశ్వరి అమ్మగారు ఏదో పూజ చేయాలని పిలిస్తే వచ్చానమ్మా. బోనా, ఏం పూజ? కొద్ది రోజులుగా మన ఇంట్లో ఏవేవో గొడవలు అవుతున్నాయి కదా ప్రసాద్. పైగా హర్ష మీద దాడి కూడా జరిగింది. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. ఎందుకైనా మంచిది ఒకసారి హర్ష జాతకం పంతులు గారికి చూపించి ఏదైనా దోషం ఉంటే నివారణ కోసం పూజ చేయిద్దామని పంతులు గారిని పిలిచాను. ఇదేంటిది, హఠాత్తుగా నా మీద పిన్నికి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? మంచి ఆలోచన చేశారు చెల్లెమ్మ. దోషాలు ఏమన్నా ఉంటే పూజలు చేస్తే పోతాయి. అవునవును, మా ఇంట్లో మేం పూజ చేయబట్టే మా కుమారి ఈ ఇంటి కోడలైంది. సుమిత్ర, పెద్దబాబు జాతకం పట్టరా. అలాగేనండి. పంతులు గారు కూర్చోండి. వీళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది? ఇంట్లో పూజ చేసి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఇదిగోండి. ఓరి భగవంతుడా, జాతకంలో ఎన్ని దోషాలు గండాలు ఉన్నాయేంటి?
గ్రహాలన్నీ గందరగోళంగా ఉన్నాయండి. వెంటనే వాటిని శాంతింపజేయకపోతే పెద్ద సంకటమే వస్తుంది. గ్రహాలన్నీ గందరగోళంగా ఉన్నాయండి. వెంటనే వాటిని శాంతింపజేయకపోతే పెద్ద సంకటమే వస్తుంది. ఏమంటున్నారు పంతులు గారు? సంకటం ఏంటి? ప్రాణ సంకటం అమ్మా.